International Day Against Drug Abuse and Illicit Trafficking on 26/6/2025 మరియు క్రియేట్ అవేర్నెస్ ఆన్ నల్సా దీని మీద స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇచ్చిన పిలుపు మేరకి 26/6/2025 ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ సందర్భంగా ఈరోజు పోస్టర్స్ విడుదల చేయడం అయింది. ఆ పోస్టర్స్ ఎందుకు విడుదల చేసామంటే డ్రగ్స్ అనేది లైఫ్ ఎలాగ తీసేసుకుంటుంది మన నుంచి. ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్స్ యూత్ ఇట్లాంటి డ్రగ్స్ మత్తులో పడి వాళ్ళ లైఫ్స్ కోల్పోకూడదనే ఉద్దేశంతో పబ్లిక్ అవేర్నెస్ కోసమని కొన్ని పోస్టర్స్ మేము రిలీజ్ చేయడం జరిగింది. దానికి పోలీసు వారు కూడా ఎంతో సహకరించారు. ఇవన్నీ కూడా పోస్టర్స్ ప్రామినెంట్ ప్లేసెస్లో, సిటీస్లో, తర్వాత కాలేజెస్లో, స్కూల్స్లో ఈ పోస్టర్స్ని అంటించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పటికీ తెలియని వాళ్ళు కొంత అవేర్నెస్, డ్రగ్ అబ్యూస్ అంటే డ్రగ్స్ అనేవి ఎంత ప్రమాదకరమైన విషయాలు, అవి ఒక్కసారి అలవాటు పడితే అవి ఎంతగా మనిషిని కుంగతీస్తాయి, లాస్ట్కి మనిషి జీవితమే అంతం చేసేటటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు అవి కొంతమంది తెలియక కూడా వీటిని ఉపయోగించే ఒక్కో సందర్భం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ని ముట్టుకోవద్దు. కనీసం దాన్ని ఎలా ఉంది ఏంటి అని ఉత్సుకతతోటి కూడా ఒక్కొక్కసారి దాన్ని టేస్ట్ చేయాలని చూస్తారు. అట్లాంటి పని కూడా చేయకూడదు. ఒక్కసారి మనం దాన్ని యూజ్ చేసామంటే దానికి మనం ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరము. మనం చాలా చూస్తున్నాము డ్రగ్స్ వల్ల ఎట్లాంటిగా సంఘటనలు జరుగుతున్నాయో. డ్రగ్స్ అనేవి మనిషి ఆరోగ్యాన్ని కానీ మనిషి జీవితాన్ని కానీ ఏ విధంగా తీసుకెళ్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. సో మరీ ముఖ్యంగా ఈనాటి యువతరం చాలా చోట్ల మనం న్యూసెస్ వింటూ ఉన్నాము. కాలేజీ పిల్లలు కానివ్వండి, స్కూల్ పిల్లలు కానివ్వండి, యువత కానివ్వండి, చాలామంది డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు అనేది అది మంచి పద్ధతి కాదు. అటువంటి పనులు చేయకూడదు. వాళ్ళందరికీ అవేర్నెస్ ఉండాలని చెప్పే ఈరోజు మేము పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సిటీస్లో అన్ని ప్రామినెంట్ ఏరియాస్లో మేము వాటిని పేష్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ఎవరు కూడా డ్రగ్స్కి చాలా దూరంలో ఉండాలి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది వాళ్ళు ఖచ్చితంగా గమనించుకొని ఉండాలి. చిన్నపిల్లలు కొంతమంది తెలిసి తెలియక కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి పెద్దలు మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఒక కంట కనిపెడుతూ పిల్లలు ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా చూసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు ఇందులో నుంచి బయటకు వచ్చి కొన్ని అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవుతే గవర్నమెంట్ వారు కూడా చాలా సెంటర్స్ ఏర్పాటు చేశారు. అందులో జాయిన్ అయ్యి ఆ డ్రగ్స్ నుంచి అడిక్ట్ అయ్యి మంచి లైఫ్ని పొందాలని, ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదని, అటువంటి సమాచారం ఎక్కడన్నా ఉంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో ఈ డ్రగ్స్ అనేది విషంతో సమానం, పాయిజన్తో సమానం. కాబట్టి ఎవరు పాయిజన్ ముట్టుకోవాలని కానీ పాయిజన్ తీసుకోవాలని కానీ అనుకోరు. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ డ్రగ్స్కు దూరంగా ఉండండి. మీరు దూరంగా ఉండండి, మీకు తెలిసిన వాళ్ళని దూరంగా ఉంచండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని దూరంగా ఉంచండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద, మీ పిల్లల మీద ఒక కన్నేసి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాము.